ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో వరుస విజయాలతో జోరు కనబర్చిన పాకిస్తాన్కు టీమిండియా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. గత చరిత్రను పునరావృతం చేస్తూ 61 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించడంతో ఏకపక్షంగా ముగిసింది. ఇక బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై భారత్ 176 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలింది. ఈ భారీ విజయంతో గ్రూప్ ఏ నుంచి టీమిండియా సూపర్ 8 బెర్త్ దక్కించుకోగా పాకిస్తాన్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 61 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవటంతో పాకిస్తాన్ నెట్ రన్ రేట్ కూడా దెబ్బతింది. వరుసగా 3 విజయాలతో టీమిండియా గ్రూప్ ఏ టాపర్గా కొనసాగుతుండగా 4 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించిన అమెరికా 2వ స్థానంలో ఉంది. ఇక 3 గెలిచిన పాకిస్తాన్ పేలవ రన్ రేట్తో 3వ స్థానంలో కొనసాగుతుండగా నెదర్లాండ్స్, నమీబియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే భారత్ సూపర్ 8 బెర్త్ దక్కించుకోగా 2వ బెర్త్ కోసం అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్ను నమీబియాతో ఆడనుంది. ఇక బుధవారం జరిగే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణంతో సంబంధంతో లేకుండా సూపర్ 8కు అర్హత సాధిస్తుంది. సో ఓడితే మాత్రం రన్ రేట్ కీలకమవుతుంది. ఇప్పటికీ 4 మ్యాచ్లు ఆడిన అమెరికా 2 విజయాలతో పాటు మెరుగైన రన్ రేట్తో 2వ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ కూడా తమ చివరి మ్యాచ్ను బుధవారమే టీమిండియాతో ఆడనుంది. భారత్ను ఓడించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే నెదర్లాండ్స్ కూడా సూపర్ 8 రేస్లోకి వస్తుంది. కానీ గ్రూప్ టాపర్ అయిన భారత్ను ఓడించడం ఆ జట్టుకు అంత ఈజీ కాదు. కానీ ఈ టోర్నీలో ఆడిన 3 మ్యాచ్లకు 3 ఓడిన నమీబియా ఇప్పటికే సూపర్ 8 రేస్ నుంచి తప్పుకుంది. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో విజయం సాధించి బోణీ కొట్టాలని ఆ జట్టు భావిస్తోంది. తద్వారా పాకిస్తాన్ను తమ వెంట ఇంటికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది. సో భారత్ చేతిలో ఓడటం పాకిస్తాన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నమీబియా గట్టిగా పోరాడితే ఆ జట్టు సంచలన విజయం సాధించవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నమీబియాతో మ్యాచ్ రద్దయినా పాకిస్తాన్ సూపర్ 8 బెర్త్ ఖరారవుతుంది. కానీ ఓడితే మాత్రం ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది.